దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనమన్నాక ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృప వల్ల బాగున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధించుకుని దేవుని వాక్యం విందాం. నా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నందుకు మీకు వందనములు. ప్రైజ్ లార్డ్. మరి బైబిల్ మిషన్ ద్రాక్షవల్లి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మనం ఈ సంవత్సరాంతా ప్రభువులు ఎదుగుచు వర్ధిల్లుచు ఆశీర్వదింపబడి దేవుడు చేస్తున్న మేలు, ఇవ్వబోతున్న మేలులకు మనం ఎదురు చూస్తూ, ప్రభు త్వరగా రానున్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడందుకు స్తోత్రములు. నీ బిడ్డలు వినిచుండగా ఈ వాక్యం విన్నుతోడనే నీ బిడ్డల హృదయంలోనికి మీరు వెళ్ళి ఆత్మను, మూలుగును, శరీరమును భద్రపరిచి మాట్లాడి, నీ బిడ్డలతో శరీరముతో ఆత్మతో మీరు మాట్లాడి ప్రాణదానం చేసిన దేవుని మర్చిపోకుండా, నాయనా ప్రాణం పెట్టిన దేవుని మర్చిపోకుండా నీ బిడ్డలు నిన్ను ఆరాధించి వాక్యం ఇవ్వండి. ఈ వాక్యం వినుచున్న వాళ్ళందరూ దీవించండి. ప్రభువా తండ్రి, నీ పరలోకము నుండి నీ వాక్కు నాకు పంపించండి. మీరు మాట్లాడితే నీ బిడ్డలు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ప్రభువా నీ బిడ్డలకు ఈ మాటలు చెప్పడానికి నన్ను 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 ఈ విధముగా వాడుకుంటున్నందుకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ, పాపినైనా నన్ను ప్రేమించిన తండ్రి మీకు కోటి స్తుతులు, కోటి వందనాలు చెల్లించుకుంటూ నా పాటి ప్రార్థన ఆలకించమని, ఈ వాక్యం వినిన వారందరినీ స్వస్థపరిచి బాగు చేసి ఆరోగ్యవంతులుగా చేసి నీ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలు వీళ్ళందరినీ సిద్ధపరచమని యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధించుకుందాం. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు కీర్తి మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మనమందరం దేవుని వాక్యాన్ని విందాము. మీరు ఈరోజు పరిశుద్ధ గ్రంథం చదువుకున్నారమ్మా? పరిశుద్ధ గ్రంథం ఎంతో గొప్పది. ఈ గ్రంథం మనల్ని పరలోకం తీసుకుని పోతుంది. పరలోకం వెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ గ్రంథం చదవలేని వారు ఏం చేస్తారు? ఈ గ్రంథము చదవలేవు, మాకు తెలియదు అన్నవారు విశ్వాసంతో దేవుని మాటలు అంగీకరించాలి, దేవుని మాటలు వినాలి. వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా దేవుని మనం చూడగలము. మరి చదువు లేదని నేను పరలోకం వెళ్ళలేనని అనుకోవద్దు. వినుటకు చెవులు ఇచ్చాడు దేవుడు, చూచుటకు కళ్ళు ఇచ్చాడు, మాట్లాడుటకు నోరు ఇచ్చాడు. ఆయన గొప్ప దేవుడు కనుక వాటితో మనం పరలోకం వెళ్ళగలము. దేవునికే మహిమ కలుగును గాక. ఈ వాక్యం ప్రతిరోజు చదువుకోండి. ఇది ఈ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. మనమేమో పాపులము, ఇదేమో పరిశుద్ధమైన గ్రంథం. పాపులు ఈ గ్రంథాన్ని ముట్టుకోవచ్చా? మరి ఆలోచించండి. పరిశుద్ధమైన దానిని అపవిత్రమైనది వెళ్ళి ముట్టుకుంటే అది పరిశుద్ధమైనది మైలమైపోతుంది కదా. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్గా ఉంది, తేడాగా ఉంది. పాపులమైన మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకుని ఈ పరిశుద్ధ గ్రంథములో ఇచ్చినవి వాగ్దానములు, ఆజ్ఞలను నెరవేరిస్తే మనము పరిశుద్ధమవుతాం. అబ్బాయి ఎంత గొప్ప మాట చూడండి, మళ్ళీ వినండి. మనము పాపులము, దీని పేరు పరిశుద్ధ గ్రంథం అని వ్రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ పాపులు ముట్టుకుంటే ఈ గ్రంథము అపవిత్రపరచబడిపోతుంది కదా. ఇది కూడా అపవిత్రమైపోతుంది కదా, మనం పాపులం కదా. కానీ అలా జరగదు. ఎట్లా జరుగుతుంది? పాపులమైన మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకుంటే మనము పరిశుద్ధమవుతాం. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులైండుడి అని చెప్పారు ఆయన. ఎంత మంచి దేవుడు అంటే, ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మనం హత్తుకునే సమయంలోనే అక్కడ ఏం జరిగిపోతుందంటే పెద్ద ప్రళయం జరుగుతుంది. ఇలా మనం ఆయన హత్తుకుంటామనుకుని ముందుగానే
అక్కడ ఒక అద్భుత కార్యం జరిగిపోతుంది. ఏమిటంటే అది పాపాలు కొట్టివేయబడుతున్నాయి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! దీన్ని చూడాలనుకుంటే చాలు, చూడాలనుకుంటే చేరతామంటే గమనిస్తాను. ఆమేన్. ఇక్కడ చక్కటి మాట వ్రాయబడింది. వాక్యాలు చూద్దాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోయి అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు నేనట్టు దానిలో మరి యొక్క కుండ చేసెను. చూడండి, ఇక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నవి. అంటే ఇర్మియాకు అన్నీ తెలుసు, కానీ ఇంకా తెలియని కొన్ని ఉన్నాయి. మీకు నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ తెలియనివి చాలా ఉంటాయి. నాకైతే ఆవగించంత కూడా ఇంకా తెలియదు ఈ గ్రంథంలో. అక్కడక్కడ చిన్న చిన్న మాటలు తెలుసు. ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు బైబిల్ రీడింగ్ చేసినా ఇంకా చెయ్యాలి, ఇంకా త్రవ్వాలి, ఇంకా సోదరి దీనిలో ఉన్న విషయాలు బోళ్ళు తెలుసుకోవాలి మనం. ఎంత గొప్ప అద్భుతమైన బైబిల్లో దేవుడు మాకు ఇచ్చినాడు గ్రంథం. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. నేనేమో పాపిని. ఈ గ్రంథం ముట్టుకున్న తర్వాత పరిశుద్ధురాలయ్యాను. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం! ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు దేవుడు. నిజంగా మనం ఇశ్రాయేలు సంతతిగా ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవాలి, చదవాలి, అన్వేషణ చేయాలి, మొరపెట్టాలి, ప్రార్థించాలి. దేవుడి కార్యములు మనకు చేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఇర్మియా గారిని మట్టి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, కుమ్మరి దగ్గరికి వెళ్ళమన్నాడు. కుమ్మరి ఏం చేస్తున్నాడంటే మట్టి తీసుకుని దాన్ని చాలా చక్కగా చేసి దాన్ని ఏం చేస్తున్నాడంటే కుండను తయారు చేస్తున్నాడు. ఆ కొండ విడిపోతూ ఉంది. మరలా మట్టి తీస్తున్నాడు, మళ్ళీ దాన్ని చక్కగా చేస్తున్నాడు, మరలా కుండ విడిపోతుంది. పాపం ఎన్నిసార్లు విడిపోతూ ఉంది. కుండను తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి, మళ్ళీ చేస్తున్నాడు. దేవుడు యెహోవా ఆదికాండంలో వ్రాయబడినట్లుగా దేవుడు నేల నుండి మట్టిని తీసి నరుని చేశాడు. మనం కూడా చాలాసార్లు చేతిలో ఆ చేతులే సరిగా రాలేదేమో అని పాపం మళ్ళీ మంచిగా చేశాడు. సరే, ఒకసారి మన ముక్కు అక్కడికి వచ్చిందేమో, మళ్ళీ అది కరెక్ట్ చేశాడు దేవుడు. అబ్బాయి అంత మంచి దేవుడు. మన ఫేస్ సరిగా లేదేమో, అప్పుడు మళ్ళీ ఆనందంగా రుద్దాడు. ఈ అందం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన చేతితో ఆయన రూపములో మళ్ళీ చేశాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఉన్నట్లుగానే చేశాడు మనల్ని. మనం ప్రత్యేకంగా వేరేగా చేయలేదు. జంతువులాగా లేదా గేదెలాగా ఆవులాగా చేస్తే మనం దేవుని స్తుతించి ఆరాధించలేము. తన పోలికలో, తన రూపములో, తన చేతులతో మనల్ని చేశాడు. ఎంత మంచి దేవుడు. వంకరగా అలా చేయలేదు, నిటారుగా చక్కగా అందముగా మనల్ని తయారు చేశాడు దేవుడు. ఎంత మంచి దేవుడు. అందుకని ఎన్నిసార్లు ఆయన చేతిలో ఓడిపోయినా, ఎన్నిసార్లు ఆయన చేతి నుండి జారిపోయినా మళ్ళీ కుండను సరిచేస్తూ ఉన్నాడు ఈ కుమ్మరివాడు. అప్పుడు ఇర్మియా దీన్ని చూస్తున్నాడు, ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఏంటి ఈ కొండ ఎన్నిసార్లు పగిలిపోతుంది? ఆ కొండ ఇర్మియా అవ్వచ్చు ఉండొచ్చు, ఆ కొండ నీవు నేనై ఉండొచ్చు. ఆ కొండ లాంటి జీవితం మనది. మనం ఎన్నోసార్లు పగిలిపోయి, పడిపోయి, ఇరిగిపోయి, చిదిగిపోతున్నాం. ఆయన ఎంత చక్కగా తయారు చేయాలని, అందంగా తయారు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ కొండని. ఆ కొండ ఒకరోజు బాగా రెడీ అయ్యి చక్కగా అమర్చబడి మళ్ళీ పిసికి పిసికి మట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ చక్కగా చేసి మళ్ళీ కాలుస్తున్నాడు ఆ కొండని. ఆ కుండను కాలుస్తున్నప్పుడల్లా ఆ కుండ చక్కగా రెడ్డగా వస్తుంది, చాలా బాగుంటుంది. అబ్బా బాగుంది అనుకున్నాడు. ముందు మట్టి కుండ తయారు చేసినప్పుడు బాగుంది అనుకున్నాడు, మళ్ళీ కాల్చాడు బాగుంది అనుకున్నాడు, మళ్ళీ దాన్ని టక్ టక్ అని కొడుతున్నాడు. అలా కొడుతుంటే అబ్బా భలే మ్రోగుతుంది అనుకున్నాడు. సరే బజారు తీసుకెళ్ళాడు, బజార్లో పెట్టాడు. అక్కడ అమ్మడానికి రెడీ పెట్టాడు. కొనుక్కునే వాళ్ళు వచ్చారు, ఆ కుండని ఎలా అంటున్నారు. ఆ కుండ మంచి సౌండ్ వచ్చిందనుకో, డబ్బులు తీసుకెళ్తున్నారు.
కుండ సరైన కరెక్ట్ అయిన సౌండ్ రాలేదనుకో, ఆ కుండను విడిచిపెడుతున్నారు. కొనుక్కునే కుండలా నీవు ఉంటావా? నువ్వు కొనుక్కోవాలి. ఆయన ప్రశస్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు కొనబడాలి ఆయనకి. హల్లెలూయా. ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కొనుక్కోవడానికి చాలాసార్లు నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలా అంటున్నా, ఇలా ఉంది నీ చూపు, ఇలా ఉంది నీ స్వరము, ఇలా ఉంది, అలా లేదు, ఇలా ఉంటే వెంటనే అక్కడ కొనేసుకుంటారు. ఆమేన్. బంగారపు వస్తువును, ఒక ముక్కను కొలుములో పెట్టినప్పుడు ఆ కొలుములో పట్కర్ పెట్టి దాన్ని చక్కగా రింగు తయారు చేస్తారు, చెవిలి తయారు చేస్తారు, అవి షోకేసులో పెడతారు. ఆ కుండ కంసాలి చేతిలో ఉన్నప్పుడు ఉంగుతుంది, పట్టకరతో అగ్నిలో ఉన్నప్పుడు కాలుతుంది. ఆ కాలిన కుండవే, ఆ కాలిన బంగారు వస్తువే నీవు. ఆ కాలిన ఆ మంటలో పట్కర పెట్టి తిప్పుతాడే, ఆ తిప్పిన వాడివే నీవు నేను. అంటే దానికి ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏమిటంటే, మనము శ్రమలలో ఉన్నప్పుడు, ఆ శ్రమలు జయించినప్పుడు, అది రూపాంతరంలోకి చక్కగా అందముగా వచ్చినప్పుడు, మీకు ఒకటి చూపిస్తాను. మీకు ఈ ఉంగరం ఒకప్పుడు ఒక చిన్న ముక్క, దీనిని పట్కర్తో కరెక్ట్ చేశాడు ఆయన. దీన్ని కొలుములో పెట్టాడు, బాగా మండింది. అప్పుడు చాలా బాధపడి ఉంటుంది. ఇది నేనే ఆ కొలుములో ఉన్నాను, నేనే పట్కర్తో తీయబడ్డాను. ఒక మనిషిని దేవుడు ఈ విధముగా చూపిస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు పరిమళంగా అయ్యింది, చాలా అందంగా అయింది, షోకేస్లో పెడతాడు. అప్పుడు వెళ్ళి మనం కొనుక్కుంటాం, కొనుక్కుని దీన్ని ధరిస్తాం. ప్రభువు కూడా నిన్ను కొనుక్కుని ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకుని నా కుమారి, నా కుమారుడా అని పిలవడానికి తన ప్రియకుమారుని మన కోసం పంపించి ఆయన రక్తము మన కోసం కార్పించారు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. ఏ కుండలా ఉంటాను? ఏ కుండలా ఉంటావు? అలా కొట్టే కుండలా ఉంటావా? అలా కొట్టే కుండలా ఉంటావా? ఎలా ఉంటావు? ఒక శబ్దం, ఒక స్వరము నీ నుండి బయటికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువను మోసుకుని వెంబడించాలి. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందుల చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందుల చేయు తరుణమిదే. తరుణం లేదు, సమయం లేదు, త్వరగా మనం బయలుదేరాలి. దేవుని సువార్త చాటాలి, దేవుని గురించి అందరికీ చెప్పాలి. ఇది రాజసువార్త. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు వస్తారు మన దగ్గరికి. వచ్చే ముందు మనం సువార్త చేయవలసిన వారమే. మనము యాత్రికులము, పరదేశులము, ఈ లోకంలో ఉండము, మనము పరలోకం వెళ్ళిపోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియాకు చక్కటి మాటను ఆయన చూపిస్తున్నాడు. నీకు ఇంకా లోకజ్ఞానం లేదా? ఇంకా తెలుసుకోవా? ఇంకా 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి వెళ్ళి ఆ కుండను చూడు. ఆ కుండ పాఠాన్ని నేర్పుతుంది మనకి. ఆమేన్. ఆ కుండ మనల్ని భద్రం చేస్తుంది. ఆ కుండలాగా ఎన్నోసార్లు దేవుని సన్నిధి నుండి విడిపోయాం, పడిపోయాం, నలిగిపోయాము. ఆ కుండ మట్టిలో నుంచి ఏ విధముగా జారి పడిపోయిందో. చక్కటి కుండ పాపం అందంగా తయారు చేశాడు, కాలు పడిపోతుంది, జారిపోతుంది. దానికి శక్తి సరిపోవటం లేదు. అంటే దానికి పాటల అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు. అది దానికి చిక్కబడిపోతుంది అన్నమాట, జారి పడిపోతుంది. అంటే మట్టి కరెక్ట్గా తయారు చేయలేదు. తయారు చేయబడడానికి మట్టి వంగటం లేదు. ఆ మట్టి కుమ్మరివాడి మట్టిది. ఆ మట్టిది ఎవరంటే నీవే. ఆ కుమ్మరి మట్టి నేనే. జిగటమన్నీ మానవులంతా పరమ కుమ్మరి ప్రభులకు ప్రభువు. జిగటమన్నీ మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడకు ప్రభువు.
సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజింపాదగుణం. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజింపాదగుణ. టీయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవి. చిన్నప్పుడు బొంతు ధనరాజు గారు నేర్పని ఈ పాట ఎంత మాధుర్యమో. ఆ జగట మన్నులో నుంచి ఆయన్ని అభిషేకించి ఒక స్వార్థికుడుగా, ఒక దైవజనుడుగా ఆయన నియమించి క్రీస్తు సంఘాలను ఆయన కట్టి అనేక మందిని పోషించి పేదవారి ఎడలు జాలిపడిన ఆ ధనరాజు గారు నేర్పిన ఈ పాట చాలా గొప్ప పాట. దీంట్లో చాలా అమూల్యమైన విషయాలు వ్రాయబడి ఉన్నవి. ఎక్కువ ఈ పాట పాడేవారు, మాకు నేర్పిస్తూ ఉండేవారు చిన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరలోకములో ఉన్నారు, ఆయన దేవుని ఎదుట కుడిపార్శ్వన కూర్చున్నారని మేము నమ్ముచు విశ్వసిస్తున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పరమ కుమారి మన ప్రభువారు, ఆయన చేతిలో ఉన్నాము. ఆయన చేతిలో మనల్ని చేసి అందముగా మెచ్చి మన కష్టాలలో, మన బాధలలో మనకు సహాయం చేస్తూ ఆయన ప్రియ కుమారుని ద్వారా మనకు రక్షణ ఇచ్చి ఆయనకు కుమార్తెలుగా, కుమారులుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన యోధా గోత్రపు సింహము. ఆయన కోపించాడంటే చాలా పెద్ద కోపం ఉంటుంది. ఆయన పేరు యోధా గోత్రపు సింహము. మనమందరం ఉన్నట రాజులైన యాజక సమూహం నుండి వచ్చామంట. అబ్బా, మన రాజు ఎవరంటే మన రాజు యేసు ప్రభువారు. మన రాజు, ఆయన రాజుగా వచ్చాడు, రాజుగా వెళ్ళాడు, రాజుగా వస్తాడు. అబ్బా, 3 times రాజుగా వచ్చాడు, రాజుగా వెళ్ళాడు, రాజుగా వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నారు. యేసు రారాజుగా వచ్చుచున్నారు. హల్లెలూయా. పరిశుద్ధులందరినీ తీసుకుని వస్తారట. ఎంత మంచి మాట. మనమందరం ఆయత్తపడదాం, సిద్ధపడదాం. బైబిల్లో వాక్యాన్ని చదువుకుంటూ కుమ్మరివాడి దగ్గరికి వెళ్దాం. నేను మట్టి పాత్రను ప్రభువా, నన్ను అభిషేకించి ఆత్మవరమని దేవుని అడుగుదాం. దేవుని సన్నిధిలో ఇంకో విషయాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చక్కటి మాటలు వ్రాయబడి ఉన్నవి, చదువుకుందాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశం మొదట భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతన యెరూషలేము ఆను ఆ మహాపట్టణమును భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో నేను దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండెను. వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారి దేవుని యొద్ద నుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష విందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన. సింహాసనంలో నుండి వచ్చిన గొర్రె స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనం మీద నుండి వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేర్చున్నానని చెప్పాను. మరియు ఈ మాటలను నమ్మకమును నిజమైనవి గనుక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లు సమస్తము నేను అల్ఫయు ఓమేగయు ఉన్నానని, ఆదియు అంతమై ఉన్నవాడనని, దప్పికుని వారికి జీవజలమును బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించువాడను. జయించువాడు వీటిని స్వతంత్రించుకొని నేను అతనికి దేవుడని ఉందినని అతడు నాకు కుమారుడైండును. అబ్బా, ఎంత మంచి మాట. తండ్రికి మనం ఇప్పుడు ఏమైపోయామంటే కుమార్తెలమైపోయాము. ఎంత భాగ్యము, ఎంత భాగ్యవంతులము. ఆయన వచ్చేటప్పుడు నూతన యెరూషలేమును మనం చూడగలమంట. నూతనాత్మ, నూతనమన్నీ కూడా పాత అన్నీ గతించిపోతాయి. అన్ని నూతనమైనవి ఇస్తారు. కొత్త ఆకాశం, కొత్త భూమి, పరిశుద్ధులు వెంట పెట్టుకుని వస్తాడు. ఇటు భాగ్యం దేవుడు మనకి
ఇవ్వబోతున్నాడు. మనమందరం ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన వచ్చేటప్పటికి మనందరం సిద్ధంగా ఉందాం. ఎక్కువ మనం ప్రకటన గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథము చాలా అమూల్యమైనది. ప్రకటన గ్రంథము ప్రభువు రాకడకు అద్భుతమైన సూచనలు మనకు చూపిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథము ఎవరు రాశారు? అగ్నిగుండములోను ఆ యొక్క కాగే నూనెలో వేసిన యోహాను గారు ప్రత్యక్షంగా చూసి రాశారు. కొంతమంది దర్శనలేంటి, కళలేంటి, ఇవన్నీ ఉట్టి, వాళ్ళ మాటలు ఉట్టివి అనుకుంటారు. చాలామంది ఉట్టి చెప్పచ్చేమో కానీ భక్తులైన వారు మాత్రం చెప్పరు అట్లాంటివి. చూసింది చూసినట్టే చెప్తారట. అక్కడ యెహోషువ గ్రంథంలో అక్కడ వ్రాయబడి ఉంది. ఆయన పేరు 45 సంవత్సరములప్పుడు మోషే అభిషేకించినప్పుడు ఎట్లాగా బలమును పొందుకున్నాడో ఆయన 84 సంవత్సరముల వయస్సులో కూడా అదే బలముతో ఉన్నాడట. అబ్బా, నేను కూడా అలాగే ఉన్నాను. నన్ను రక్షించినప్పుడు దేవుడు నాకు ఎంత బలం ఇచ్చాడు. ఇప్పటికీ నా బలము తగ్గలేదు. ఆమేన్. నా బలము ఆగిపోలేదు, నా బలము సాగిపోయింది. హల్లెలూయా. నేను దేవుని బిడ్డగా కడగబడ్డాను. ఆయన ప్రత్యక్ష గుడారములో నేను ఉన్నాను. అందుకు దేవుడు నాకు రెక్కల చాచుకుని ఎగురుచూ ఆయన పని చేస్తున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు శరీరం బలహీనమైనా కానీ ఆత్మను సిద్ధపరచుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. మీరు కూడా అలా ఉండండి. మనందరం కలిసి దేవుని పని చేద్దాం. ప్రభు వచ్చేటప్పటికి ఆయన షకినా మేఘం ఎక్కి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలట. ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలంటే మనం సిద్ధపడి ఉండాలి. ఆమేన్. ఓ పెళ్లి వారు వస్తున్నారు. పెళ్లి కుమార్తెను ఎదుర్కోవడానికి మనం వెళ్తాం, తీసుకురావడానికి. మరి పెళ్ళింట్లో అన్నీ నీట్గా చేయాలి కదా, శుభ్రపరచుకోవాలి కదా, అంతా సిద్ధపరచాలి. పెళ్లి కుమారుడికి ఏమేం కావాలన్నీ చూడాలి కదా, మనం సిద్ధపరచుకుంటాం కదా. అలాగే మన పెళ్లి కుమారుడు వస్తాడు ఆయన కొరకు. ఆయన మొన్న వచ్చి ఏం చేస్తారో తెలిసిన మనకి ప్రదానం చేసుకుని వెళ్ళిపోయారు. ఆమేన్. ఎప్పుడు వచ్చారు? కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఆయన వచ్చి తన ప్రియ కుమారుని ద్వారా మనకు ప్రదానం చేసేసారు. మనం క్రీస్తు ద్వారా ప్రదానం చేయబడ్డాము. ఇప్పుడు పెండ్లి కుమారుడు త్వరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ విందుశాలలోనికి మనం వెళ్ళబోతున్నాం. అందుకే మనందరం సిద్ధంగా ఉందాం. ఈ మాటలు ప్రభువారు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసురాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నారు. యేసు రారాజుగా వచ్చుచున్నారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పాటల్లో బలం ఉంది, పాటల్లో శక్తి ఉంది, పాటల్లో ఆనందం ఉంది. ఆనంద తైలంతో అభిషేకిస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆ మాటలు ఈ మాటలన్నీ వస్తాయి మనకి లోకంలో. బోర్డు విషయాలు మనలో ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ముందుకు సాగిపోవాలి. చాలా విషయాలు ఉంటాయి ఈ లోకంలో. చాలా 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 బాధాకరమైన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా డోంట్ కేర్. వాటిని అన్నింటినీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. వాటిని ఎక్కువ తీసుకుంటే మనం భరించలేము. మన మైండ్ చెదిరిపోతుంది. మన బుర్ర ఖాళీ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనములు. నాతో ప్రైజ్ లార్డ్.